అక్క, తన బెడ్రూమ్లో పడుకుని ఏదో పుస్తకాన్ని చదువుతున్న భైరవి జనిత పిలుపు విని పుస్తకంలో నుంచి తలెత్తి చూసింది. ద్వారం దగ్గర నిలబడి ఉంది జనిత. నువ్వింకా నిద్రపోలేదా? వాల్ క్లాక్ వైపు చూస్తూ అడిగింది భైరవి. రాత్రి 12 గంటల 10 నిమిషాలయింది టైము. ఒంటరిగా పడుకుంటే నిద్ర రావడం లేదు నాకు అంటూ గదిలోకొచ్చి ఆమె పక్కన కూర్చుంది. నువ్వు చిన్నపిల్లవి కాదు, ఒంటరిగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. పుస్తకం మూసి పక్కన పెడుతూ అంది భైరవి. ఇంట్లో ఉన్నది ఇద్దరం, ఎందుకు విడివిడిగా పడుకోవాలి? ఒకే బెడ్రూమ్లో పడుకుంటే ఏమిటి నష్టం? అడిగింది జనిత. చిన్నగా నవ్వుతూ లేచి కూర్చుంది భైరవి. నష్టం ఉందని కాదు జని, పని అవసరాన్ని బట్టి నేను ఇంటికి ఆలస్యంగా రావచ్చు. చూడవలసిన ఫైళ్లు చూస్తూ ఆలస్యంగా నిద్రపోవచ్చు. నా కోసం నువ్వు నిద్ర మానుకోకుండా నీ గదిలో నువ్వు హాయిగా నిద్రపోతావని నీకోసం ప్రత్యేకంగా బెడ్రూమ్ ఏర్పాటు చేయించాను అంది ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ. జనిత మాట్లాడలేదు. 2 నిమిషాలు మౌనంగా ఉండి ఆ తరువాత ఇవాళకి ఎక్కడే పడుకుంటాను అంది మెల్లగా. సరే పడుకో అంది భైరవి. బెడ్ మీద ఆ పక్కన చోటు చేసుకుంది జనిత. లైట్ ఆర్పనా అడిగింది భైరవి. నేను ఆర్పుతానులే, నువ్వు చదువుకో. పుస్తకం తెరిచిందామె. 10 లైన్లు కూడా చదవకముందే అక్కా అని పిలిచింది జనిత. ఏమిటి? నిన్నొక మాట అడగనా అంది మెల్లగా. మళ్ళీ మొదలుపెట్టావా నీ సందేహాలు? ఏమిటో అడుగు అంది భైరవి. నువ్వు మనసులో ఏదో దాచుకుని మదన పడుతున్నావు ఉన్నట్లుండి అంది జనిత. ఉలికిపాటును నేర్పిగా కప్పిపుచ్చుకుంటూ నవ్వేసింది భైరవి. ఏమిటా మాటలు? నీకెందుకొచ్చిందా సందేహం అని అడిగింది. నీలో చాలా మార్పు వచ్చిందక్క. సినిమా చూస్తున్నప్పుడు కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. సినిమా చూస్తున్నప్పుడు కూడా నువ్వు దేనిని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నావు. నీలో ఇదివరకటి చలాకీతనం లేదు, యాంత్రికంగా ఉంటుంది నీ ప్రవర్తన. ఏం జరిగిందక్క? నువ్వు ఎందుకిలా అయిపోయావు అని అడుగుతూ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూసింది జనిత. తన భావాలను దాచుకోవడానికి కొంత అవస్థపడక తప్పలేదు భైరవికి. శరవేగంతో పరుగులు తీయటం ప్రారంభించాయి ఆమె ఆలోచనలు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు విషయం జనితకి తెలియకూడదు. తండ్రి అన్న మాటలు అప్రయత్నంగా గుర్తుకొచ్చాయి భైరవికి. అంతరంగాన్ని కలవరపరుస్తున్న ఆలోచనలను బలవంతంగా అవతలకు నెట్టి అనవసరమైన సందేహాలను పెంచుకోవద్దు జని. నేను మారడమేమిటి నీ బొంద అంటూ తేలిగ్గా కొట్టిపారేసింది జనిత మాటలను. నువ్వు చెప్పకపోయినా నువ్వు ఎందుకు మారావు, దేని గురించి ఆలోచిస్తున్నావు, నీలో నువ్వే ఎందుకు కుమిలిపోతున్నావో నాకు తెలుసు. సీరియస్గా ముఖం పెట్టి అంది జనిత. భైరవి కలవరపడింది. జనితకు తెలిసిందేమిటి? తనిక్కడికి మకాం ఎందుకు మార్చిందో ఆమెకు తెలిసిపోయిందా? తండ్రి తనకిచ్చిన పుస్తకం ఆమె కంటపడిందా? ఎలా పడుతుంది? ఆ పుస్తకం తన బీరువాలో ఉంది. బీరువా తాళాలు తన దగ్గరే భద్రంగా ఉన్నాయి. అటువంటప్పుడు ఆ పుస్తకంలోని విషయాన్ని గురించి తెలిసే అవకాశం ఎక్కడిది? పక్కకి జరిగి భైరవి భుజం మీద చేయి వేసింది జనిత. కలవరపాటుని కప్పిపుచ్చుకుంటూ తలెత్తి చెల్లెలి మోహంలోకి చూసింది భైరవి. ఎందుకక్క నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు? నువ్వు బాధపడుతున్నది, అనుక్షణం ఆలోచిస్తున్నది మాధవుని గురించే కదా? అతన్ని మర్చిపోవాలనే కదూ ఇంత దూరం వచ్చింది. ఆ మాత్రం నిన్ను గ్రహించలేననుకుంటున్నావా అంది జనిత. భైరవి మనసు తేలిక పడింది. తను మౌనంగా ఉండడాన్ని మరో విషయానికి ముడిపెట్టి ఆందోళన పడుతుంది జనిత. సో అసలు విషయం ఆవగింజంత కూడా తెలియదు. ఆ విషయాన్ని గ్రహించి చిన్నగా నిట్టూచింది భైరవి. ప్లీజ్ జని, జరిగిందంతా ఒక పీడకలలాగా మర్చిపోవాలి అనుకుంటున్నాను. ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేయకు, పడుకో అంటూ లైట్ ఆర్పి మంచం మీద వాలిపోయింది. ఏదో అడగాలనుకుని ఆఖరి క్షణంలో తన ప్రయత్నాన్ని విరమించుకుని పక్క మీద వాలి నిద్రాదేవతను ఆహ్వానించింది జనిత. భైరవి అనుకున్నట్లే ఆ 3వ రోజు జనిత థియేటర్ కాంప్లెక్స్కి శంకుస్థాపన కార్యక్రమం పూర్తయింది. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారితో పాటు ఊరి పెద్దలు, ఎమ్మెల్యే గారి వందిమాగదులు హాజరయ్యారు. శివప్రసాద్ మిత్ర బృందం రాలేదు. ఆ రోజు సాయంత్రం తన హోదా కొట్టొచ్చినట్లు కనిపించేలా భవంతిని బ్రహ్మాండమైన లైటింగ్తో అలంకరింపచేసింది భైరవి. అంతకంటే గొప్పగా అలంకరించుకుంది తను. ఫంక్షన్ అరేంజ్మెంట్స్లో బిజీగా ఉన్నారు స్మిత, జనితలు. 6:30 గంటలు అవుతూ ఉండగా మొదలైంది ఊరి పెద్దలి రాక. మేడ మీద గదిలో కిటికీ దగ్గర నిలబడింది భైరవి. మెయిన్ గేటు దాటుకుని భవంతి ఆవరణలోకి వస్తున్నవారు అక్కడి నుంచి క్లియర్గా కనిపిస్తున్నారు ఆమె కంటికి.
భైరవికి టెన్షన్గా ఉంది. ఆత్రంగా కుట్టుకుంటున్నాయి ఆమె గుండెలు. భవంతి ఎంట్రన్స్ మీదనే కేంద్రీకరించబడి ఉన్నాయి ఆమె కళ్ళు. సరిగ్గా 7 గంటల సమయంలో వచ్చి గేటు ముందు ఆగింది బ్రౌన్ కలర్ అంబాసిడర్ కార్ ఒకటి. ఒకరి తర్వాత ఒకరిగా కిందకి దిగుతున్న శివప్రసాద్, కామరాజు, సత్యం, జనార్దన్లు బుసలు కొడుతూ పుట్టలో నుంచి బయటకొస్తున్న తాచుపాముల్లా కనిపించారు ఆమె కంటికి. అప్పటికప్పుడే రక్తం చిమ్ముతున్నట్లు ఎర్రబడిపోయాయి ఆమె కళ్ళు. వెన్నులో నుంచి ఆవేశం ఎగదన్నుకొచ్చి కంపించటం ప్రారంభించింది ఆమె శరీరం. తండ్రిచ్చిన బైండు పుస్తకంలో తను చదివిన దారుణమైన సంఘటన ఒకటి కళ్లకు కట్టినట్లు కనిపిస్తూ ఆమె అంతరంగం కుతకుత ఉడుకుతున్న అగ్నిపర్వతంలా మార్చడం ప్రారంభించింది. టేప్ రికార్డర్లో మంగళ వాయిద్యాలు మ్రోగుతూ ఉండగా విమల మెడలో తాళి కట్టాడు సత్యం. చుట్టూ నిలబడి వధూవరుల మీద అక్షింతలు చల్లారు శివప్రసాద్, కామరాజు, జనార్దన్లు. ఇవాళ మన సత్యంగాడు ఒక ఇంటివాడయ్యాడనమాట. ఆ అదృష్టం అంటే నీదేరా సత్యం. బంగారు బొమ్మలాంటి విమ్మి నీకు భార్యగా దొరికింది. ఇదిగో మీకు నా పెళ్లి కానుక అంటూ రిస్ట్ వాచ్ని ఒకదాన్ని సత్యానికి అందించాడు జనార్దన్. ఇదిగో విమ్మి, ఈ కానుక నీకు అంటూ ఆటేను గుర్తున్న బంగారు ఉంగరాన్ని ఆమెకు బహూకరించాడు కామరాజు. ఆ ఉంగరాన్ని అందుకుని కళ్ళకద్దుకుంది విమల. కనుల వెంట ఆనంద బాష్పాలు జలజల రాలుతూ ఉండగా చటుక్కున వంగి ఆ ముగ్గురికి పాదాభివందనం చేసింది. హరిరే, ఏమిటి విమ్మి, మనలో మనకి ఏమిటి ఈ ఫార్మాలిటీస్, లేలే అంటూ ఆమె భుజాలు పట్టుకుని లేవనెత్తాడు శివప్రసాద్. ఫార్మాలిటీ కాదు శివన్నయ్య, ఎన్నిసార్లు పాదాభివందనాలు చేసినా, ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను అంది విమల. నోనో, అటువంటి మాటలు నాకు నచ్చవు. మేం చెయ్యాలనుకున్నది చేశాం. ఏమో ఎవరు చెప్పగలరు, మా రుణం తీర్చుకునే అవకాశం నీకు ఈ జన్మలోనే వస్తుందేమో అంటూ తన వంతు బహుమతిగా తాజ్మహల్ ముద్రించబడ్డ డాలర్ చైన్ ఒకదాన్ని ఆమెకిచ్చాడు శివప్రసాద్. అంతా బాగానే ఉందిరా పెళ్లి కొడక, మరి పెళ్లి భోజనం ఏది? సత్యాన్ని ఉద్దేశించి నవ్వుతూ అడిగాడు జనార్దన్. పెళ్లి పెద్దనే అడగండి, శివప్రసాద్ని చూపిస్తూ అన్నాడు సత్యం. తోటమాలిని హోటల్ నుంచి క్యారియర్స్ తమ్మని పంపించాను. ఈ పాటికి వచ్చే ఉంటాడు, పదండి తోటలోకి పోదాం అంటూ అవతలకి నడిచాడు శివప్రసాద్. మిగతా ఇద్దరు వెంటరాగా చెయ్యి చెయ్యి పట్టుకుని గుడి మండపం మీద నుంచి అతన్ని అనుసరించారు సత్యం, విమలలు. శివప్రసాద్ తీసుకొచ్చిన కారులో అందరూ అక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామిడి తోటకి చేరుకున్నారు. అప్పటికే హోటల్ నుంచి క్యారియర్లు తెచ్చి సిద్ధంగా ఉంచాడు తోటమాలి. అతను తన భార్యతో కలిసి వడ్డిస్తూ ఉండగా చెట్ల కింద కూర్చుని జోకులు వేసుకుంటూ విరగబడి నవ్వుతూ తృప్తిగా భోజనం చేశారు అందరూ. భోజనం చేస్తున్నప్పుడే ఆ పెళ్లి విషయాన్ని తన తండ్రితో చెప్పొద్దని తోటమాలిని హెచ్చరించాడు శివప్రసాద్. 1 గంట తరువాత నూతన దంపతుల్ని మామిడి తోట రెస్ట్ బంగ్లాలో వదిలి ప్రయాణానికి రెడీ అయ్యారు స్నేహితులు ముగ్గురు. మీరు 4-5 రోజుల పాటు ఎక్కడే ఉండి ఆ తర్వాత మనూరు వచ్చేయండి. ఈలోగా అక్కడ చేయవలసిన ఏర్పాట్లు చేస్తాం. ఖర్చులకు ఇదుంచు అంటూ సత్యం చేతిలో 1000 రూపాయలు పెట్టాడు శివప్రసాద్. మీరు వెళ్తుంటే నాకెందుకో బాధగా ఉంది అంది విమల. ఇదివరకైతే మేము ఉంటామంటే ఒప్పుకునేవాడు ఈ సత్తిగాడు. ఇప్పుడు అరిచి గీ పెట్టినా ఒప్పుకోడు సరిగదా, మెడ పట్టుకుని బయటికి గెంటినా గెంటుతాడు గుంభనంగా నవ్వుతూ అన్నాడు కామరాజు. ఆ మాటలకు సిగ్గుతో సింధూరాలయ్యాయి విమల బుగ్గలు. సత్యం కూడా సిగ్గుపడుతున్నట్టు ముసిముసి నవ్వులు నవ్వాడు. లాభం లేదు, వీళ్ళ సిగ్గులు ఇంక మనం చూడలేము, పదరా బాబు పోదాం అంటూ తొందర చేశాడు కామరాజు. స్నేహితులిద్దరినీ వెంట పెట్టుకుని కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివప్రసాద్. కారు కనుమరుగయ్యేటంత వరకు చేతులు ఊపుతూనే ఉన్నారు సత్యం, విమల. ఆ తరువాత చట్టాపట్టాలేసుకుని చీకటి పడేదాకా మామిడి తోటలో షికార్లు కొట్టారు. చీకటి పడడంతోనే చినుకులు పడడం మొదలయ్యేసరికి రెస్ట్ బంగ్లాకి చేరుకున్నారిద్దరు. మొదటి రాత్రికి తగ్గట్టుగానే బంగ్లాలోని బెడ్రూమ్ని అలంకరించింది తోటమాలి భార్య. చీకటి పడడంతోటే లోపలికి వచ్చిన నూతన దంపతుల్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ బెడ్రూంలోంచి అవతలకు వెళ్ళిపోయింది. స్నానాలు ముగించేసరికి భోజనం ఏర్పాట్లు పూర్తి చేశారు తోటమాలి దంపతులు. ఆకలిగా ఉన్నట్లు అనిపించకపోయినా తినడం అయిందనిపించి బెడ్రూమ్కి చేరుకున్నారు దంపతులు. ఎంతైనా పెద్దవాళ్లే. ఈ మొదటి రాత్రి బెడ్రూమ్ని ఇంత చక్కగా అలంకరించడం మన వల్ల ఏమవుతుంది? బెడ్ మీద ఒత్తుగా చల్లిన మల్లెపూలను దోసిట్లోకి తీసుకుని వాసన చూస్తూ అన్నాడు సత్యం. సిగ్గుతో ఎర్రబడ్డాయి ఆమె బుగ్గలు. ఏదో ఊహించుకుని అదరడం ప్రారంభించాయి ఆమె ఆధరాలు. అటు తిరిగి తల వంచుకుని నిలబడ్డ ఆమెను దగ్గరకు తీసుకుని తన కౌగిట్లో బంధించాడు సత్యం.
మెత్తగా నలుగుతూ అతని ఛాతీ కింద దాక్కున్నాయి ఆమె ఉరోజాలు. మొట్టమొదట మగస్పర్శకి వింత అనుభూతికి గురిచేసింది ఆమెను. మైకం కమ్ముకొస్తున్నట్లు అనిపించింది. 2 చేతులతో అతని వీపు చుట్టూ బిగించి మరింత దగ్గరగా ఒదిగిపోయింది. ఆమెను అలాగే నడిపించుకుంటూ పోయి బెడ్ మీదకి చేర్చాడు సత్యం. అరమోడ్పులయ్యాయి విమల కనులు. వేడి నిట్టూర్పులు విడుస్తుంది ఆమె. అంతకుముందు ఎన్నడూ ఎరగని కొత్త అనుభవాన్ని కోరుకుంటుంది ఆమె శరీరం. ఆశగా ఆకలిగా చూస్తూ ఆమె పక్కన చేరాడు సత్యం. ఆమె పెదవులతో తన పెదవుల్ని ముడివేశాడు. లతలా అతన్ని అల్లుకుపోయింది విమల. బయట హోరున వర్షం కురుస్తున్నా, పిడుగుల్ని కురిపిస్తున్నట్లు ఆకాశం ఉరుముతున్నా పట్టించుకునే స్థితిని మెల్లమెల్లగా దాటిపోయారిద్దరు. అంగాంగ సంగమంలో మునిగి ఉన్న ఆ ఇద్దరు చుట్టూ ఏం జరుగుతున్నది పట్టించుకోవడం ఎప్పుడో మర్చిపోయారు. ఇద్దరు ఒకటవ్వాలన్న ఆరాటం, స్వర్గపు టంచుల దాకా పయనించాలి అన్న ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు వారికి. అనుకున్నది సాధించి అరగంట తరువాత ఒకరి నుంచి ఒకరు వేరయ్యారు. ప్రథమ మధురానుభూతికి తనలో తానే మురిసిపోతూ సత్యం గుండెల మీద తలానించి పడుకుంది విమల. ఆ ఆనందాతిశయం నుంచి బయటపడ్డానికి మరో అరగంట పట్టింది ఆమెకు. సత్యం మత్తుగా పిలిచింది విమల. నేను చాలా అదృష్టవంతురాల్ని కదూ. కోరుకున్న భర్త, నేనంటే ప్రాణాలిచ్చే స్నేహితులు ఉండడం, నేను అనుకున్నది అనుకున్నట్లు జరగడం అదృష్టం కాక ఇంకేమిటి అంది. పిచ్చి విమ్మి, ఈపాటి అదృష్టానికే ఇంతగా మురిసిపోతున్నావు. ఇంతకు మించిన అదృష్టం నిన్ను వరిస్తే అసలు తట్టుకోగలవా? ఆమె తలనిమురుతూ అన్నాడు సత్యం. ఇంతకంటే అదృష్టమా ఏముంటుంది అని అడగబోయింది విమల. అడగదలుచుకున్న మాట ఆమె నోటి వెంట బయటికి రాకముందే బర్రమంటూ మోతలు చేయటం ప్రారంభించింది కాలింగ్ బెల్. చటుక్కున అతని గుండెల మేంచి లేచి చీరను అలాగే లొంగ చుట్టుకుంటూ తోటమాలయ్యుంటాడు, పోయి చూడు అంది. అప్పటికే మంచమేంచి దిగి లుంగీ కట్టుకున్నాడు సత్యం. ఒక క్షణం విమల మోహంలోకి చిన్నగా చూసి నిట్టూరుస్తూ వెళ్లి తలుపులు తెరిచాడు. తడి పొడిగా ఉన్న దుస్తులతో ఒకరి తరువాత ఒకరిగా లోపలికొచ్చారు కామరాజు, జనార్దన్, శివప్రసాదులు. మీరా? మీరు ఊరికి వెళ్ళలేదా? లుంగ చుట్టుకున్న చీరను గుండెల మీదకు లాక్కుంటూ ఆశ్చర్యంగా అడిగింది విమల. వెళ్ళలేదు, వెళ్ళాలనిపించలేదు, సూటిగా ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు శివప్రసాద్. విమల నవ్వింది. నాకు తెలుసు, మీరు మమ్మల్ని విడిచిపెట్టి ఉండలేరు, మేము దూరంగా ఉండడం భరించలేరు కదూ అంది. నిజం చెప్పావు విమ్మి, విడిచి ఉండలేకనే వచ్చేశాం అదోలా చూస్తూ అన్నాడు జనార్దన్. అతను చూస్తున్న తీరు విచిత్రంగా అనిపించింది విమలకు. అతనే కాదు, కామరాజు, శివప్రసాదుల చూపులలో కూడా ఏదో తేడా అస్పష్టంగా కనిపిస్తుంది ఆమె కళ్లకు. సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ ఎటువంటి భావాలను ప్రదర్శించకుండా కామ్గా నిలబడ్డాడు సత్యం. వస్తే వచ్చారు, అందరూ కలిసే ఉందాం. 2 నిమిషాల పాటు బయటికి వెళ్ళండి, నేను చీర కట్టుకోవాలి అంది విమల. వెకిలిగా నవ్వాడు శివప్రసాద్. చీర కట్టుకోవడానికి అంత తొందర ఎందుకు విమ్మి డియర్? మా సత్యంగాడు చూసిన నీ అందాలను మమ్మల్ని కూడా చూసి ఆనందించనియ్యి అంటూ 4 అడుగులు ముందుకు వేశాడు. అంటూ ఉండగానే అతడి నోటి నుంచి దూసుకొచ్చి ఆమె నాసికారంధ్రాలను ఉక్కిరిబిక్కిరి చేసింది విస్కీ వాసన. షాక్ తిన్నట్లు చూసింది విమల. శివన్నయ్య, ఏమిటా మాటలు? నువ్వు నువ్వు తాగొచ్చావా? తన కళ్ళను తానే నమ్మలేనట్లు చూస్తూ పట్టరాని ఆశ్చర్యంతో అడిగిందామె. అవును డియర్, సత్యంగాడు ఇక్కడ నీ యవ్వనాన్ని జుర్రుకుంటుంటే ఆ అనుభవాన్ని ఊహించుకుంటూ తట్టుకోలేక మేం ముగ్గురం విస్కీ తాగాం. తాగిన తరువాత తెలిసింది నీ యవ్వనం ముందు విస్కీ బలాదూరని అని ఆకలిగా చూస్తూ నాలుకతో పెదాలు చప్పరిస్తూ ఆమెను సమీపించి 2 చేతులతో ఆమె భుజాలను అందుకోబోయాడు శివప్రసాద్. ఆందోళన పడుతూ చటుక్కున మంచం మించి కిందకి దిగిపోయింది విమల. భయంగా, అయోమయంగా తయారైంది ఆమె మనోస్థితి. కొద్ది గంటల క్రితం వరకు సోదరభావంతో మెలిగిన శివప్రసాద్ ఇప్పుడు ఎందుకిలా మారిపోయాడు? ఎందుకిలా మాట్లాడుతున్నాడు? ఒరే శివ, ఏమిట్రా ఆ తొందర? మొరటి సరసం చూపిస్తే పాప బెదిరిపోదు అంటూ ముందుకొచ్చి చటుక్కున విమల భుజాలు పట్టుకుని ఆమె ముఖంలో ముఖం పెట్టి పెదాలను అందుకోబోయాడు కామరాజు. గాబరాగా అరుస్తూ బలవంతంగా అతన్ని అవతలికి నెట్టి ఒక్క పరుగున సత్యం దగ్గరికి పోయింది విమల. సత్యం, ఏమిటిదంతా? వీళ్ళంతా ఎందుకిలా మారిపోయారు? ఎందుకంత అసభ్యంగా దారుణంగా ప్రవర్తిస్తున్నారు? వణుకుతున్న కంఠంతో అడిగింది. సత్యం సమాధానం చెప్పలేదు. సిగరెట్ పొగను గాలిలోకి వదులుతూ ముఖం పక్కకు తిప్పుకుని ఆమెను వదిలి 4 అడుగుల అవతలికి పోయి నిలబడ్డాడు.
అతని ప్రవర్తన మరింత ఆశ్చర్యాన్ని ఆందోళనను కలిగించింది విమలకు. పాపం పసివాడు, వాణ్ణడిగితే ఏం చెబుతాడు? నన్ను అడుగు విమ్మి డియర్, నేను చెబుతాను నీ ప్రశ్నలకు సమాధానం అంటూ తడబడుతున్న అడుగులతో ఆమెను సమీపించాడు జనార్దన్. నువ్వు ఆగరా, నేను చెబుతాను అంటూ ముందుకొచ్చాడు శివప్రసాద్. జాగ్రత్తగా విను విమ్మి డియర్, నువ్వంటే మా నలుగురికి వల్లమాలిన ప్రేమ ఉన్నమాట వాస్తవమే. నీ అందం, నీ వంపు సొంపులు మమ్మల్ని పిచ్చెత్తించిన మాట కూడా నిజమే. ఎలాగైనా నిన్ను అనుభవించాలి అని మేము ఆలోచించని రోజు లేదు. లక్కీగా నువ్వే మా చేతికి చిక్కావు. మామూలుగా నిన్ను లొంగదీసుకోవడం సాధ్యం కాదని మాకు తెలుసు. అందుకే సత్యంగాన్ని ఒప్పించి పెళ్లి పేరుతో నాటకమాడాం. మా కోరిక తీర్చుకోవడానికి నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాం. ఎలాగో నీ మెడలో తాళి కట్టాడు కాబట్టి నిన్ను అనుభవించే మొదటి ఛాన్స్ సత్యంగాడికే వదిలిపెట్టాం. ఇప్పుడు అర్థమైందా మా ప్రవర్తనకి కారణం? బుద్ధిగా మేము చెప్పినట్టు విని మా కోరిక తీరిస్తే నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం రా అంటూ ఆమె చెయ్యి పుచ్చుకుని తన మీదకి లాక్కున్నాడు శివప్రసాద్. అతన్ని వదిలించుకుని దూరంగా జరిగింది విమల. దుఃఖం, ఉక్రోషం ఊకుమ్మడిగా దాడి చేశాయి ఆమె మీద. కళ్ళ వెంట జలజల రాలడం ప్రారంభించాయి కన్నీళ్లు. మగాళ్లతో స్నేహం ఎంత చేదుగా ఉంటుందో మోసపోయిన తరువాతగానే తెలీదు నీలాంటి మూర్ఖురాలికి అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చి తన మీద తనకే అసహ్యం కలిగిందామెకు. రాడియర్, ఈ విరహాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ ఆమెను కౌగిలించుకోబోయాడు కామరాజు. అతనికి అందకుండా వెనక్కి జరిగింది విమల. ఛీ దుర్మార్గుల్లారా, నమ్మినందుకు నన్ను ఇలా మోసగిస్తారా? మీ పశువు అంచుకే పవిత్రమైన స్నేహాన్ని బలి చేస్తారా? మీకంటే పశువులే నయం, చీత్కారంగా అంది విమల. వెకిలిగా నవ్వాడు శివప్రసాద్. కోరుకున్న ఆడదాన్ని ఏదో విధంగా అనుభవించటంలోనే ఉంది మజ. పశువులుగా మారకూడదనే ముద్దు ముద్దుగా మా ముచ్చట తీర్చమని పిలుస్తున్నాం. పశువులుగా మారితే ఎలా ఉంటుందో చూస్తావా అంటూ తన మిత్రులకేసి చూసి కన్ను నులిపాడు. వెంటనే చెరోవైపు నుంచి ఆమె మీదకి దూకారు జనార్దన్, కామరాజులు. భయంగా అరుస్తూ వారికి అందకుండా సత్యం దగ్గరికి పోయింది విమల. సత్యం, నేను నీ భార్యని, తాళికట్టిన అర్ధాంగిని. నీ కళ్ళ ముందే నాకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ప్లీజ్ సత్యం, నన్ను కాపాడు, నేను నీ భార్యను అని అతని భుజాలు పట్టుకుని కుదుపుతూ ప్రాధేయపడింది విమల. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అయింది ఆమె చేసిన ప్రయత్నం. నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాడు సత్యం. నోటి నిండుగా పీల్చుకున్న సిగరెట్ పొగని ఒక్కసారిగా ఆమె మొహం మీదకి పుష్ చేస్తూ ఆమె భుజాలు పట్టుకుని బలంగా వెనక్కి నెట్టాడు. విసురుగా వెనక్కి తోలి కింద పడబోతున్న విమలను చెరోవైపు నుంచి చేతులు చాచి పట్టుకున్నారు జనార్దన్, కామరాజులు. ఆలస్యం చేయకుండా లాగి పారేశారు ఆమె ఒంటికి లొంగ చుట్టుకున్న చీరని. మిసమిసలాడుతున్న ఆమె వంపు సొంపుల్ని చూసి గుటకలు మింగడం ప్రారంభించాడు శివప్రసాద్. భయంతో, సిగ్గుతో కుంచుకుపోతూ బహిర్గతమైన తన గుండెలకు మోచేతులు అడ్డు పెట్టుకుంది విమల. దుఃఖం కట్టలు తెంచుకుంటూ ఉండగా బావురుమంటూ పడిపోయింది శివప్రసాద్ మీద. అన్నయ్య, శివన్నయ్య, నన్ను నాశనం చేయొద్దు, నా జీవితాన్ని పాడు చేయొద్దన్నయ్య, నీ కాళ్లకు మొక్కుతాను, నన్ను విడిచిపెట్టు అంటూ దీనాతి దీనంగా అర్థించింది. పళ్ళన్నీ బయటికి కనిపించేలా వికృతంగా నవ్వాడు శివప్రసాద్. అన్నయ్య కాదు డియర్, ప్రియా అను, డార్లింగ్ అని పిలు అంటూ నగ్నంగా ఉన్న ఆమె భుజాల మీద చేతులు వేసి ఆత్రంగా నిమరడం ప్రారంభించాడు. కొండ చిలువలు రెండూ తన భుజాల మీద పడి పాకుతున్నట్లుగా అనుభూతి చెందుతూ బాధగా వెనక్కి జరిగింది విమల. సిగ్గుతో, జుగుప్సతో శరీరం దహించుకుపోతున్నట్లు అనిపిస్తూ ఉండగా లేచి ద్వారం కేసి పరుగు తీసింది. ఆ ప్రయత్నాన్ని గమనిస్తూనే చెంగున ముందుకు దూకాడు సత్యం. ద్వారాన్ని సమీపించకముందే ఆమె జుట్టు పుచ్చుకుని కర్కశంగా వెనక్కి లాగాడు. చివ్వున అరుస్తూ పోయి మంచానికి గుద్దుకుని కింద పడిపోయింది విమల. పిచ్చెక్కిస్తున్న ఆమె నగ్న సౌందర్యాన్ని కళ్లతోనే జుర్రుకుంటూ ఆమె పెడరెక్కలు విరిచిపట్టుకుని మంచం మీదకి నెట్టాడు జనార్దన్, కామరాజులు. సత్యం, శివప్రసాదులు సహాయపడుతూ ఉండగా ఆమె కాళ్ళు చేతులు బార్లా చాపి మంచానికి కట్టేశారు. ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా దేనికదే విడివిడిగా కనిపించసాగాయి ఆమె వంపు సొంపులు. పిటపిటలాడుతున్న ఆమె యవ్వనపు పొంగులను కన్నార్పకుండా చూస్తూ పంటితో కింద పెదవిని కసిగా కొరుకున్నాడు శివప్రసాద్. ఆమె కాలి బొటనవేలు దగ్గర పెట్టి బొడ్డు వరకు ప్రయాణించాయి అతని చూపులు. వద్దు, ప్లీజ్ వద్దు, నన్ను అన్యాయం చేయకండి, నా బ్రతుకు బండలు చేయకండి అని అరుస్తూనే ఉందామె. కానీ ఆమె అరుపులు వినే నాదుడెవరున్నారక్కడ? గబగబా తన బట్టలు విడిచేశాడు శివప్రసాద్. పెదాలు చప్పరిస్తూ చేరుకున్నాడు ఆమె శరీరం మీదకి. నో నో, ప్లీజ్ లీవ్ మీ
నీకు పుణ్యం ఉంటుంది. నన్ను వదిలిపెట్టు. గుండెలు పగిలిపోతున్నట్లు విలపించింది విమల. ఆమె అరుపులను మింగేస్తూ ఉరుముతూనే ఉంది ఆకాశం. ఆమె కన్నీటితో పోటీ పడుతున్నట్లు ఇంకా కురుస్తూనే ఉంది వర్షం. ఆమె దీనాలాపలను ఆవగింజంత కూడా లక్ష్య పెట్టలేదు శివప్రసాద్. తన స్నేహితులు ముగ్గురు గుడ్లప్పగించుకుని చూస్తూ గుటకలు మింగుతూ ఉండగా కసిగా ఆమె బుగ్గలు కొరుకుతూ తన పశువాంఛను తీర్చుకోవడం ప్రారంభించాడు. పంటికాట్లకు ఆమె బుగ్గలు చిదికి రక్తాన్ని చిందిస్తున్నా పట్టించుకోకుండా తన కోరికను తీర్చుకోవడం ముగించాడు 10 నిమిషాల తరువాత. హృదయ విదారకంగా విలపిస్తూ నిస్సహాయంగా ఉండిపోయిన విమల నగ్న శరీరాన్ని ఆత్రంగా ఆక్రమించుకున్నాడు కామరాజు 2 నిమిషాల తరువాత. ఆమె బాధతో కెవ్వుకెవ్వుమని అరుస్తున్నా పట్టించుకోకుండా బాహాటంగా ఆమెను అనుభవించటం ప్రారంభించాడు. పెదవులతో ఆమె ఉరోజ భాగాలను చప్పరిస్తూ ఉన్నట్టుండి గట్టిగా కొరికాడు. భరించరాని బాధతో గిజగిజలాడిపోయింది. ఓరి వీడి దుంపదెగా, వీడు మహా రసికుల్లా ఉన్నాడు గురు. కామరాజు రతిక్రీడను గమనించి శరీరం వేడెక్కుతూ ఉండగా అన్నాడు సత్యం. ఒరే కాముడు, మొత్తం అంతా నువ్వే పీల్చి పిప్పి చేయకు, నాకు కాస్త మిగల్చరా బాబు. కామతాపంతో మెరుకలు తిరిగిపోతూ రిక్వెస్ట్ చేశాడు జనార్దన్. గొల్లుమని నవ్వారు సత్యం శివప్రసాదులు. వారి నవ్వులు గదిగోడల్ని తాకి వికృతంగా మారుమోగుతూ ఉండగా తన పని ముగించుకుని చెమటలు పట్టిన శరీరంతో ఆమె నుంచి వేరయ్యాడు కామరాజు. గుటకలు మింగుతున్న జనార్దన్ కేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు కన్ను నులిపి సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ పోయి సత్యం శివప్రసాదుల పక్కన సోఫాలో కూలబడ్డాడు. స్నేహితులు ముగ్గురు ఎంగిలి చేసి మిగిల్చిన విందు మీదకు ఎగబడ్డాడు జనార్దన్. పరమ శాడిస్టులా ప్రవర్తిస్తూ ఆమె శరీరాన్ని కొరికి కొరికి తన తపన తీర్చుకున్నాడు. ఆ తరువాత సత్యం మరోసారి ఆమెను అనుభవించాడు. దారుణంగా హింసించబడి అనుభవించబడి విమల రక్తసిక్తమైన శరీరంతో అప్పటికే స్పృహ తప్పిపోయింది. వెంట తెచ్చుకున్న విస్కీ బాటిల్లోని విస్కీని తలో కాస్త తాగి సిగరెట్లు వెలిగించుకుని దమ్ములాగుతూ గెస్ట్ హౌస్ వరండాలోకి వచ్చారు స్నేహితులు ముగ్గురు. బయట హోరును కురుస్తూనే ఉంది వర్షం. ఉండుండి ఉరుముతుంది ఆకాశం. అనుకున్నది సాధించుకున్న ఆనందాన్ని అనుభవిస్తూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు స్నేహితులు నలుగురు. పూర్తిగా కాలిన సిగరెట్ని వర్షపు నీటిలోకి విరుస్తూ 5 నిమిషాల తర్వాత నోరు తెరిచాడు శివప్రసాద్. వెల్ ఫ్రెండ్స్, అనుకున్నది అనుకున్నట్లే పూర్తి చేశాం. అందకుండా ఎంతకాలము మనల్ని ఊరించిన విమ్మిని తరివితేరా అనుభవించాము. ఇంకా చేయవలసిన దాని గురించి ఆలోచించండి. ఈ ఎంగిలాకుని ఏం చేద్దాం అని అడిగాడు. ఎక్కడైనా బంధించి ఉంచుదాం శివ, అప్పుడప్పుడు మన అవసరానికి ఉపయోగించుకుందాం అన్నాడు కామరాజు. తల అడ్డంగా తిప్పాడు శివప్రసాద్. విమ్మిని బంధించి ఉంచటం కురివితో తలగోక్కున్నట్లే అవుతుంది. ఆమె తప్పించుకుందంటే మనం ఖచ్చితంగా కటకటాల వెనక్కి పోవలసి ఉంటుంది అన్నాడు. పోనీ ఓ పంచేద్దాంరా శివ అన్నాడు జనార్దన్. ఏమిటది? విమ్మిని బొంబాయి తీసుకుపోయి ఏ బ్రోతల్స్ కంపెనీలోనైనా అమ్మేద్దాం. రేటు బాగానే పలుకుతుంది, కనీసం ఖర్చులకైనా కలిసొస్తాయి సలహా ఇచ్చాడు జనార్దన్. దానికి కూడా తల అడ్డంగా తిప్పాడు శివప్రసాద్. చిరునవ్వు నవ్వుతూ ప్రశ్నార్థకంగా చూశాడు సత్యం కేసి. చంపేద్దాం ఉన్నట్టుండి అన్నాడు సత్యం. గుడ్ గుడ్ ఐడియా మెచ్చుకున్నాడు శివప్రసాద్. ఉలిక్కి పడ్డారు మిగతా ఇద్దరు. చంపడమా అంటూ ఆశ్చర్యంగా నోళ్లు తెరిచారు జనార్దన్ కామరాజులు. ఎస్, నిస్సహాయురాలే వంచబడ్డ ఆడది పగబట్టిన పాము కంటే ప్రమాదకరమైంది. ఆమె ప్రాణాలతో ఉండకూడదు. మనం చేసిన ఈ పని ఎప్పటికీ వెల్లడి కాకుండా ఉండాలంటే సత్యం చెప్పినట్లు విమ్మిని చంపడం ఒక్కటే సరైన మార్గం. ఏమంటారు అన్నాడు శివప్రసాద్. నువ్వు అవునన్న తర్వాత ఇంకా మేం కాదనేది ఏముంటుందిరా శివ? నీ మాటే మా మాట, అలాగే కాని అంటూ తమ అంగీకారాన్ని తెలియచేశారు కామరాజు జనార్దన్లు. కమాన్ అంటూ లోపలికి నడిచాడు శివప్రసాద్. అతన్ని అనుసరిస్తూ గెస్ట్ హౌస్ బెడ్రూంలోకి పోయారు ముగ్గురు. స్పృహ తప్పి బెడ్ మీద అలాగే పడి ఉంది విమల. ఆమె బుగ్గల మీద పెదవుల మీద రక్తం గడ్డకట్టి ఉంది. కణతలి మీద కన్నీరు చారలు ఇంకా మిగిలి ఉన్నాయి. అంతకుముందు ఎంతో అందంగా కనిపించిన ఆమె శరీరం చెమటతో తడిసి అసహ్యంగా కనిపించింది వారికి. అటూ ఇటూ చూసి బెడ్రూమ్ని ఆనుకుని ఉన్న పక్క గదిలోకి పోయాడు శివప్రసాద్. లావుపాటి ఇనపరాడుతో 2 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. విమల తలభాగాన్ని సమీపించి నిర్దాక్షిణ్యంగా ఇనపరాడుతో బలంగా బాదాడు ఆమె తల మీద. ఫట్మని శబ్దం చేస్తూ చిట్లిపోయింది విమల తల. చిక్కటి రక్తం సుడులు తిరుగుతూ వెలుపలికి వస్తూ ఉండగా బాధగా మూలిగి తల పక్కకు వాల్చేసింది విమల. రక్తంతో తడిసి వికృతంగా తయారైంది ఆమె ముఖం.
చూస్తారే, కట్టండి. ఆ దుప్పట్లోనే ఆమెను మూట కట్టి తీసుకుని రండి. గుడ్లప్పగించుకుని చూస్తున్న తన స్నేహితుల్ని హెచ్చరిస్తూ రక్తపు బొట్లు రాలుస్తున్న ఇనుప రాడ్డుతో గదిలో నుంచి బయటకు నడిచాడు శివప్రసాద్. అతను చెప్పినట్లే చేశారు అతని స్నేహితులు ముగ్గురు. విమల శరీరాన్ని దుప్పట్లో చుట్టి చేతుల మీదుగా మోసుకుంటూ బయటకు తీసుకుపోయారు కామరాజు, జనార్దన్లు. నేల మీద పడ్డ రక్తాన్ని శుభ్రంగా తుడిచి ఎటువంటి ఆనవాళ్లు కనిపించకుండా చేశాడు సత్యం. అప్పటికే కారు డిక్కీ ఓపెన్ చేసి బంగ్లా బయట రెడీగా నిలబడి ఉన్నాడు శివప్రసాద్. దుప్పట్లో చుట్టిన విమల శరీరాన్ని డిక్కీలోకి చేర్చారు ముగ్గురు. బంగ్లా డోర్స్ లాక్ చేసి వచ్చి సత్యంతో పాటు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు శివప్రసాద్. కామరాజు, జనార్దన్లు బ్యాక్ సీట్లో కూర్చున్నారు. సిగరెట్ వెలిగించి గుండెల నిండుగా దమ్ములాగాడు శివప్రసాద్. పొగని గాలిలోకి వదులుతూ కారు స్టార్ట్ చేసి తోటలో నుంచి ముందుకు పోనిచ్చాడు. ఆగకుండా అదే పనిగా కురుస్తుంది వర్షం. ఉరుములతో మెరుపులతో బీభత్సంగా ఉంది వాతావరణం. తోటను అధిగమించి తార్ రోడ్డు మీదుగా పట్టణ సరిహద్దులకేసి కారును పరుగులు తీయించాడు శివప్రసాద్. విస్కీ బాటిల్లో మిగిలి ఉన్న విస్కీని ఖాళీ చేస్తూ వెనక సీట్లో కామ్గా కూర్చున్నారు కామరాజు, జనార్దన్లు. అరగంట తరువాత కృష్ణానదీ తీరాన్ని సమీపించి ఆగింది కారు. కుంభవృష్టిగా కురుస్తున్న కారణంగా ఉధృతంగా ఉంది ప్రవాహపు ఉరవడి. వర్షపు నీటిని నింపుకుని ఉత్సాహంగా ఉరకలు వేస్తుంది కృష్ణవేణి. ఇంజిన్ ఆఫ్ చేసి కారులోంచి కిందకి దిగారు స్నేహితులు. ఈడ్చీడ్చి కొడుతున్న ఈదురుగాలికి వర్షపు జల్లు ముఖం మీద పడకుండా మోచేతులు అడ్డు పెట్టుకుంటూ పోయి డిక్కీ తెరిచి బయటకు లాగారు దుప్పట్లో చుట్టబడ్డ విమల శరీరాన్ని. దానిని అలాగే మోసుకుంటూ తీరాన్ని సమీపించి గాల్లో ఉయ్యాలలూపుతూ బలం కొద్దీ విసిరేశారు నదిలోకి. దబ్మని శబ్దం చేస్తూ నదిలో పడింది దుప్పట్లో చుట్టబడ్డ విమల శరీరం. సుడులు తిరుగుతున్న ప్రవాహం దానిని తనలో ఇముడ్చుకుని తనతో పాటే ముందుకు పోవడం ప్రారంభించింది. మేడం, మేడం! సెక్రటరీ స్మిత భుజం పట్టుకుని కుదుపుతూ పిలిచేసరికి ఉలికిపాటుతో జ్ఞాపకాల నుంచి బయటపడింది భైరవి. చెమటతో తడిసిపోయి ఉంది ఆమె ముఖం. సన్నగా కంపిస్తున్నాయి ఆమె పెదాలు. నీటితో నిండిపోయాయి ఆమె కళ్ళు. మేడం! మళ్ళీ పిలిచింది స్మిత. ఆ, కళ్ళు తుడుచుకుంటూ అంది భైరవి. ఏమిటి మేడం, ఏమిటి అలా ఉన్నారు? ఒంట్లో బాగోలేదా? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది స్మిత. అదేం కాదు, నథింగ్. మస్తిష్కాన్ని ఆక్రమించుకున్న ఆలోచనల్ని బలవంతంగా అవతలకి నెట్టడానికి ప్రయత్నిస్తూ అంది భైరవి. మరేమిటా కన్నీళ్లు? చిరునవ్వుని బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంటూ తుడుచుకుంది భైరవి. ఏం లేదన్నానుగా, ఏదో పాత జ్ఞాపకాలు. మమ్మల్ని ఇంత వాళ్లను చేసిన మా తల్లిదండ్రులు ఇటువంటి సమయంలో లేకుండా పోయారన్న ఆవేదన ఒక క్షణం చెమ్మగిల్లేటట్లు చేసింది కళ్ళను. ఇట్స్ ఆల్ రైట్. వాట్స్ ద మ్యాటర్ అని అడిగింది. కింద హాల్లో ఊరి పెద్దలందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అంది స్మిత. ఆమె అంటూ ఉండగా పాయింటెడ్ హై హీల్స్ టక్ టక్ మన శబ్దం చేస్తూ ఉండగా హడావిడిగా అక్కడికొచ్చింది జనిత. అక్క, నన్ను తయారవ్వమని తొందర చేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకింత ఆలస్యమైంది అని అడుగుతూ భైరవి మోహన్లోకి చూసి కనుబొమలు ఆశ్చర్యంగా ముడివేసింది. ఆలస్యం ఏమీ లేదు పదా, నవ్వుతూ అంది భైరవి. ఏమిటి ఏమిటి మొహం అలా ఉంది అని మరింత ఆశ్చర్యంగా అడిగింది జనిత. నా ముఖానికే కాస్త చెమటపట్టుంటుంది అంతేగా, కర్చీఫ్తో చెమటద్దుకుంటూ అంది భైరవి. కాదు, ఇలా చెమటపట్టిన ముఖంతో అందరి ముందుకు వెళ్ళడం బాగుండదు. మొహం కడుక్కుని కాస్త పౌడర్ రాసుకుంటే అంది జనిత. భైరవి నవ్వింది. ఇట్స్ ఆల్ రైట్, ఇక్కడేమీ అందాల పోటీ జరగడం లేదు పదా అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆ గదిలో నుంచి బయటకు నడిచింది. అక్కడ పరిస్థితిని గురించి సెక్రటరీ స్మితను అడిగి తెలుసుకోవాలన్న ఆలోచనను ఆఖరి క్షణంలో విరమించుకుని చిన్నగా నిట్టూరుస్తూ స్మితతో పాటు భైరవిని అనుసరించింది జనిత. సెక్రటరీ స్మిత పరిచయం చేస్తూ ఉండగా అతిథుల కరతాళ ధ్వనుల మధ్య స్టైల్గా మెట్లు దిగి విశాలంగా ఉన్న హాల్లోకి అడుగుపెట్టింది భైరవి. సెక్రటరీ స్మిత ఊరి పెద్దల్ని ఒక్కొక్కరిని ఆమెకు పరిచయం చేయడం ప్రారంభించింది. పరిచయం చేసిన వారిని చిరునవ్వుతో పలకరిస్తూ కను చివరల నుంచి పక్కకి చూసింది. విశాలమైన ఆ హాలులో ఒక పక్కగా ఉన్న సోఫాలో కూర్చుని ఉన్నారు జనార్దన్, సత్యం, కామరాజు, శివప్రసాదులు. సరిగ్గా అదే సమయంలో 10 మంది వంది మాగదుల్ని వెంట పెట్టుకుని హడావిడిగా లోపలికొస్తూ కనిపించాడు ఆ ఊరి ఎమ్మెల్యే మాధవరావు. రావడం సరాసరి శివప్రసాద్ మిత్రబృందం కూర్చున్న చోటుకు పోయి వారి నమస్కారాలను అందుకుంటూ చిరునవ్వుతో వారిని పలకరించాడు. ఎక్స్క్యూజ్ మీ అంటూ మాట్లాడుకుంటున్న వారి దగ్గర నుండి వడివడిగా అడుగులు వేస్తూ పోయి మాధవరావును సమీపించింది భైరవి.
నమస్కారం అమ్మ భైరవి. నేను కాస్త లేట్ అయ్యాననుకుంటాను అన్నాడు మాధవరావు. క్షణం తీరికలేని మీరు నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు రావడమే గొప్ప. ఇంకా ఆలస్యం ప్రసక్తి ఏముంది? వినయంగా అంది భైరవి. బాగా చెప్పారు. మాధవరావు గారు లాంటి రాజకీయవేత్తలు ఆలస్యంగా అయినా హాజరు కావడం గొప్పే అన్నాడు శివప్రసాద్. ఫోన్లో కాకుండా మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా అతని మాట వింది భైరవి. వింటూనే భయంకరమైన విషసర్పం బుసలు కొడుతున్నట్లు అనిపించింది ఆమెకు. వెన్నులోంచి ఎగదన్నుకు రాబోతున్న ఆవేశాన్ని అదిమిపెట్టుకుంటూ చిరునవ్వుని బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంది. బై మిస్ భైరవి, ఈయన మిస్టర్ శివప్రసాద్. మన రాజమండ్రి పట్టణంలో ఇతనిలాంటి ధనవంతుడు మరొకడు లేరని చెప్పొచ్చు అంటూ అతన్ని పరిచయం చేశాడు మాధవరావు. నమస్తే మిస్ భైరవి. ఎమ్మెల్యే గారు చెప్పినట్లు నేను అంత గొప్పవాణ్ణి కాదు. ఏదో పెద్దలిచ్చిన ఆస్తిని ఇలా కాపాడుకుంటూ వస్తున్నాను అంతే. నిజం చెప్పాలంటే మీ ఆస్తిలో 10వ వంతు కూడా ఉండదు నా ఆస్తి అన్నాడు శివప్రసాద్. చూపులలో గాని మాటలలో గాని ఎలాంటి పొరపాట్లు దొరలకుండా ఎదుటివారిని ఆకట్టుకునే నేర్పరితనం అతనికి ఉందని గ్రహించింది భైరవి. ఈయన మిస్టర్ కామరాజు, ఊళ్ళో పెద్ద కాంట్రాక్టర్. కాదు ఈ జిల్లాకే పెద్ద కాంట్రాక్టర్ అని చెప్పొచ్చు అన్నాడు మాధవరావు. గ్లాడ్ టు మీట్ యు సార్ అంది భైరవి. వెరీ గ్లాడ్ టు సీ యూ మిస్ భైరవి. మాధవరావు గారు చెప్పినట్లు నేను పెద్ద కాంట్రాక్టర్నే. కానీ ఏమిటి లాభం? ఈ జిల్లా మొత్తం మీద మీరు కట్టించిన భవంతి లాంటిది ఇంతవరకు ఒక్కటి కూడా కట్టించలేదు. మీ భవంతి చూస్తే నాకు అసూయగా ఉంది అన్నాడు కామరాజు. పొగడ్తలతో ఎదుటివారిని పల్తీ కొట్టించడం అతనికి అలవాటుందని గ్రహించిందామె. ఇతను జనార్దన్, ప్రింటింగ్ ప్రెస్ ఓనరు. ప్లీజ్ టు మీట్ యు సార్ అంది భైరవి. సేమ్ టు యూ మిస్ భైరవి. పేరు విని మీ వయసు 50 పైనే ఉంటుందనుకున్నాను. ఇంత చిన్న వయసులో మీరు పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలి అని సంకల్పించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎనీహౌ, విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్నాడు జనార్దన్. థ్యాంక్ యూ అంది భైరవి. ఈయన సత్యం, లారీస్ ఓనర్, 10 లారీలకు యజమాని. సత్యం తన తల్లి మెడలో కట్టిన తాళిని మృదువుగా మార్చి సత్యాన్ని ధర్మాన్ని నిలువుగా హత్య చేయించిన కిరాతకుడు. భర్త అనే పదానికి అర్థం తెలియని దుష్టుడు. తన తల్లిని దారుణంగా హింసించి అవమానించిన దుర్మార్గుడు. ఇప్పుడు తన కళ్ళ ముందే సజీవంగా నిలబడి ఉన్నారు వీళ్ళు. మిషన్ గన్ తెచ్చి వాళ్ళను కుక్కల్ని కాల్చినట్లుగా కాల్చి చంపడానికి తనకు అడ్డేముంది? మస్తిష్కాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆవేశాన్ని అతి బలవంతంగా అదిమిపెట్టుకుంది భైరవి. వాళ్ళని కాల్చి చంపడం వల్ల తన కసి తీరదు. తన తల్లి అనుభవించిన చిత్రహింసల కంటే దారుణమైన చిత్రహింసలు అనుభవించాలి ఈ దుర్మార్గులు. చేసిన దురాగతాన్ని గుర్తు చేసుకుని పశ్చాత్తాపంతో కుళ్ళిపోవాలి. అప్పుడు చావాలి వాళ్ళు. అంతవరకు బ్రతికే ఉండాలి. భరించకూడని అవమానాలను భరిస్తూ కుక్కల కంటే హీనంగా బ్రతకాలి. అతి ప్రయత్నం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ తన ముఖంలోని భావాలు బయటికి కనిపించిన విధంగా జాగ్రత్త పడుతూ, నమస్తే, మీతో పరిచయం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అంటూ చేతులు జోడించి నమస్కరించింది భైరవి. చాలా సంతోషం మిస్ భైరవి. అన్నట్టు నాదొక సందేహం అన్నాడు సత్యం. ఏమిటది? సొంత ఊరొదిలి పెట్టే ఇంత దూరం వచ్చే వ్యాపారం చేయడానికి ముఖ్య కారణం ఏమిటి అడిగాడు సత్యం. భైరవి ఊహించని ప్రశ్న అది. ఆయన తడుముకోకుండానే సమాధానం చెప్పింది. మొదటి నుంచి నాకు గోదావరి తీరం అంటే చాలా ఇష్టం. నాన్నగారి జ్ఞాపకాలతో ఆ ఊళ్ళో ఉండలేక నా వ్యాపారానికి ఈ ఊరు ఎన్నుకున్నాను. సత్యం తలపంకించాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడికొచ్చింది జనిత. అక్క, డిన్నర్ రెడీ అంది. చెల్లెల్ని వారికి పరిచయం చేసింది భైరవి. డిన్నర్కి ముందు అతిథుల్ని ఉద్దేశించి, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వ్యాపార దక్షత లేకపోయినా మీ అందరి సహకారంతో భవిష్యత్తును అభివృద్ధి పరుచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అందుకు మీ ఆశీస్సులు లభిస్తాయన్న నమ్మకం నాకుంది. అలాగే మీలో ప్రతి ఒక్కరికి నా వల్ల చేతనైన సహాయం చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని మాటిస్తున్నాను అంది. కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది ఆ హాలు.